అభివృద్ధి మీద విషయం కక్కడం మానుకోవాలి. లేదు ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లకే పరిమితం చేశారు అని ఈ రాష్ట్ర ప్రజలు నీకు నచ్చకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి తప్ప, వెళ్ళిపోమని మేమే ఆర్డర్ పాస్ చేయట్లా. నీకు ఇష్టం లేనప్పుడు, ఈ రాష్ట్ర ప్రజల మీద నీకు కోపం ఉన్నప్పుడు తప్ప ఈ రాజధాని విషయంలో ఇలా మాట్లాడడం అనేది మంచో చెడో. ఈ రాష్ట్రానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నువ్వు పనిచేయలేదు అట్లా, నిన్నేం వ్యక్తిగతంగా మాట్లాడట్లా. మేము ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా 2014 నుంచి 2019 వరకు పనిచేసినటువంటి వ్యక్తివి, ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని ఒక కక్షతో నువ్వు ఈ మాటలు మాట్లాడుతున్నట్టు ప్రజలు ఊరికే అర్థమైపోయింది. అంత చులకనగా మాట్లాడావు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో పెట్టి మావి గన్ అంటే ఎంత చులకనండి దానికి. రాజధానిని అంటే మనం ఒక కన్నతల్లిని విమర్శించినట్టే. ఇది ఒక ఆవేదనతో చెబుతున్న మాటలు. ఒక రాజకీయంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఇవాళ నీ ప్రెస్ మీట్ చూస్తే ఏంట్రా అసలుకి మైండ్ నుండి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అతను? నేను చెప్తాను విలేకరుల ముందు, మీడియా ముందు చెప్తాను, నేను పెద్దగా చదువుకోలేదని. నాకున్న పరిజ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా? అమెరికా వెళ్ళి చదివించారు కదా మీ నాన్నగారు. ఇంత చులకనగా ఎవరైనా మాట్లాడతారా? ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడడం వేరు, ఒక వ్యవస్థను చులకనగా మాట్లాడడం వేరు. ఇవాళ ఒక వ్యవస్థని చులకనగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలకు కూడా పనికిరావని చెబుతున్నా. ఎందుకంటే రాజకీయం అనేది ప్రజా శ్రేయస్సు కోసం కూర్చుండే వ్యక్తులు. వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ పరిపాలన దక్షత కానీ, అసలు నీకు అంకెలే తెలియట్లేదు. 33,000 ఎకరాలనేమో 50,000 ఎకరాలు అంట. నీలాగే ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేవాడా? హైటెక్ సిటీ కట్టే వరకు కూడా ఫిలిం నగర్ దాటి ఒక్క కాంప్లెక్స్ కానీ, ఒక్క ఇల్లు కానీ, ఒక్క హోటల్ కానీ, కనీసం టీ తాగడానికి అంగడి కానీ ఉండేదా? నీలాగే ఆలోచిస్తే ఇవాళ హైదరాబాద్ ఎంత పెరిగింది? చంద్రబాబు నాయుడు గారు వేసిన బాటలోనే మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదంతా డెవలప్ చేసుకుంటూ ఇవాళ పెద్ద వ్యవస్థనే ఇదైంది. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసా, అసలు అమెరికాలో కంటే హైదరాబాద్ బాగా అభివృద్ధి. దానికి బీజం వేసింది ఎవరు? దానికి బీజం నాటింది ఎవరు? అక్కడ చెట్టు నాటింది ఎవరు? చంద్రబాబు గారు. చెట్టు నాటితేనే కదా అది వృక్షం అయ్యేది. అలాగే ఇవాళ అమరావతి రాజధాని అనేది ఒక చెట్టు, దాన్ని చంద్రబాబు గారు వేస్తున్నారు. తరతరాలు, వందల వేల సంవత్సరాలు అదొక ఆదర్శంగా ఉంటుంది ఈ రాష్ట్రానికి. దీన్ని నువ్వు రాజకీయం చేయడం, ఇవాళ రాజధాని అనే ఒక రాజధానిని చులకనగా మాట్లాడడం, రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనేది పొందుపరచలేదని చెప్పడం మాత్రం నువ్వు రాజకీయాలకి పనికిరావు అనేది మాత్రం ప్రజలు నీకు సర్టిఫికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నా.